ఆసక్తితో ఉన్నదా? ఆ ఫలం గురించి ఇంకా తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నదా? దేవుడు ఒకసారి వద్దు అని చెప్పిన తర్వాత, ఒక ఆలోచన ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా వేరే వారి యొక్క ఆలోచన తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇది నిజమా అని చెప్పినప్పుడు నీవెందుకు వివరించి చెప్పాలి? నువ్వు వివరించి చెప్తా ఉన్నావు అని శత్రువుకి. నీ రహస్య జీవితమును, దేవుడు నీతో మాట్లాడిన మాటలు నీ శత్రువుకి చెప్తా ఉన్నావా? నీ రహస్య జీవితం నీ శత్రువుకి చెప్తా ఉన్నావా? నీ శత్రువుకి ఎప్పుడైతే నీ రహస్య జీవితం చెప్తావో ఖచ్చితంగా అది నీ నాశనం కొరకే. శత్రువు ఆ మాటలు విని నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను శపిస్తాడు, నిన్ను అసహించుకుంటాడు, నిన్ను ద్వేషిస్తాడు, మాయా మాటలు చెప్పి నేను వేరే రూట్లోకి నడిపించడానికే ప్రయత్నం చేస్తాడు, వేరే ఆలోచన ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాడు. ఎవరు? శత్రువులు. దేవుని స్తోత్రం.